నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తన ఆరోగ్య పరిస్థితి చాలా దిగజారడంతో ఆమె హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. ఇక హాస్పిటల్లో చేరాక అక్కడ వేసుకునే గౌన్తోనే ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఆమె ఫ్యాన్స్ అంతా కూడా చాలా బాధపడ్డారు. ఏమైంది అంటూ మెసేజెస్ పెట్టేసరికి తన ఆవేదన మొత్తాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసుకుంది. జనవరి నుంచి తన హెల్త్ ఏమీ బాగోవడం లేదని, విపరీతమైన రక్తస్రావంతో బాధపడుతున్నానని చెప్పింది. ఒళ్ళు నొప్పులు పెరగడంతో పాటు హిమోగ్లోబిన్ శాతం 9కి పడిపోయిందని చెప్పింది. సమస్య ఏంటి అనేది తనకు అర్థం కాక ముందు ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలో తెలియదని కూడా రష్మి చెప్పుకొచ్చింది. మార్చి 29 వరకు ఎలాగో అలా మేనేజ్ చేశానని, కానీ ఆ తర్వాత అసలు తన వల్ల కాలేదని చెప్పింది. అప్పటికి ఇచ్చిన కమిట్మెంట్స్ని ఎలాగో అలా పూర్తి చేసి ఏప్రిల్ 18న హాస్పిటల్లో చేరినట్లు చెప్పింది. అయితే ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని చెప్పింది రష్మి. ఇక 2-3 వారాలు రెస్ట్లో ఉండాలని చెప్పింది. ఆపరేషన్ థియేటర్కి వెళ్లే ముందు, వెళ్ళి వచ్చిన తర్వాత కూడా పిక్స్ తీసి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది రష్మి. ఫైబ్రాయిడ్స్ ఉండడం వలన ఈ సమస్య ఎదుర్కొన్నానని, అయితే ఇప్పుడు వాటిని సక్సెస్ఫుల్గా డాక్టర్స్ తొలగించారని తన మెసేజ్లో రాసుకువచ్చింది. దీంతో చాలామంది ఆమెకి మెసేజెస్, కమెంట్స్ చేస్తున్నారు. నటి లైలా, టేస్టీ తేజ, ఖుష్బు, జబర్దస్త్ తన్మయి, నైనిక, అశ్విని వంటి వాళ్ళంతా గెట్ వెల్ సూన్, హ్యాపీ అండ్ స్పీడ్ రికవరీ అంటూ కమెంట్స్ చేశారు.